స్థానికంలో ఏకగ్రీవాలు జరిగితే ఎమ్మెల్యే టికెట్ ఉండదు. సో ఏపీలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి జగన్ కీలక ప్రకటన అయితే చేశారు. స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టాలని ఆ పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్ సూచించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపాలని యోచిస్తుంది. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవాలు జరిగితే తర్వాత ఎన్నికల్లో మీకు సీటు ఉండదు. ఆ నియోజకవర్గ నేత ఎమ్మెల్యే రేసులో ఉండరు అని చెప్పేసి జగన్ అయితే వ్యాఖ్యానించారనమాట. సో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత హాట్గా అయితే టాపిక్గా ఉన్నాయనేది దీన్ని బట్టి మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనకి సెప్టెంబర్లో దీనికి సంబంధించి రెడీ అవుతుందన్నమాట ప్రభుత్వం. సో సెప్టెంబర్, అక్టోబర్లో ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అయితే రెడీ అవుతున్నాయి అన్నమాట. సో ఎమ్మెల్యే టికెట్లే ఉండమని చెప్పేసి ఈయనైతే డైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది. కరెక్ట్గా ఉంటా పోతేనే. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.